స్థానిక సంస్థలకు ఎన్నికలు లేక గ్రామాలన్నీ కూడా వల్లకాడుగా మారిపోయింది. బల్బులు పెట్టేటోళ్ళు లేడు, మురికి కాలువలు సాఫ్ చేసేటోళ్ళు లేరు. గ్రామ ప్రజలకి ఏదైనా అవసరం ఉంటే పట్టించుకునే నాదులు లేడు. ఇవాళ చివరికి 15 ఫైనాన్స్ కమిషన్ నిధులు కానీ, పర్ క్యాపిటల్ నిధులు కానీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు లేకుండా, మండల జిల్లా పరిషత్లకు ఎన్నికలు లేకుండా రావు. కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి నిధులు కూడా రావట్లేదు. 2 సంవత్సరాలకైనా ఇవాళ గ్రామ సచివాలయాలు, వార్డు మెంబర్లకి, సర్పంచ్లకి అయితే ఎన్నికల కోసం ఏర్పాటు చేస్తుందో తక్షణమే జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకటి, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు వాటికి కూడా తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీగా తెలంగాణ వ్యాప్తంగా ఈ ఎన్నికలు పార్టీ గుర్తు మీద జరిగే ఎన్నికలు కాదు. కాబట్టి ఇవాళ బీఫామ్లతో సంబంధం లేదు. కాబట్టి గ్రామంలో ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించే వాళ్లకు, ప్రజల ఆశీర్వాదం ఉన్న వాళ్ళకే వీళ్ళ గెలిచేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఉన్నంతలో ఇవాళ మేము కూడా 25 ఏళ్ళుగా ప్రజాక్షేత్రంలో ప్రత్యక్షంగా ఉన్నవాళ్ళం. కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా మాకింత అంతో ఇంతో పరిచయాలు ఉన్నాయి. కాబట్టి అత్యధిక సర్పంచ్ సీట్ గెలిపించుకోవడం కోసం మేము తప్పకుండా భారతీయ జనతా పార్టీగా ప్రయత్నం చేస్తాం. ఒకటి రాజేందర్ గారు, వరుసగా ఎన్కౌంటర్ లొంగుబాట్లు జరుగుతున్నాయి. ఈ నకిలీ ఫేక్ ఎన్కౌంటర్ చెప్పేసి ప్రజా సంఘాలు, పరోక్ష సంఘాలు విమర్శ చేస్తున్నారు. ఇప్పటికి మా హోంమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఏ స్టాండ్ అయితే ప్రకటించింది, నేను ఆ పార్టీలో ఒక ఎంపీని, నాది కూడా గదే స్టాండ్ ఉంటుంది. హుజరాబాద్ మీకు చాలా అటాచ్మెంట్ ఉంటుంది. అక్కడ బీజేపీ కార్యక్రమంలో మీరు ఎందుకు పాల్గొనలేకపోతున్నారు? వేరే పని ఉన్న వాళ్ళకి పాల్గొనకపోతున్నారు. మీకు సమాచారం ఉంటుందా సార్? హైదరాబాద్ లో జరిగే కార్యక్రమాల పట్ల మీకు సమాచారం ఉంటుందా? అన్ని రకాల సమాచారం ఉంటుంది. అంటే మీరు కులం, మతం ప్రాతిపదికగా కామెంట్ చేశారు, వాటికి కట్టుబడి ఉంటున్నారు సార్? బీజేపీ హిందుత్వంతో ఎన్నికలు అంటే వాటికి కట్టుబడి ఉంటున్నారు సార్? నేను ఇట్లాంటి వాటికి కామెంట్ చేయను. నేను చాలా క్లియర్ చెప్పి నాది ఒక స్టేట్మెంట్ మరోసారి చదువుకోండి, వినండి, విని మాట్లాడండి. అంటే రాజేంద్ర, ఒకటి హుజరాబాద్ సంబంధించిన మీది పై చేయ ఉంటుందా, లేకపోతే వీళ్ళపై చేయ, వాళ్ళపై చేయ ఉండదు. అంతిమంగా ఎక్కువ నంబర్ ఆఫ్ సర్పంచ్ గెలిపించుకోవడం మా ధ్యేయం. అంటే ఒకటి, మీరు అధికారంలోకి వస్తుందని చెప్తే మీ నేతల మధ్య చాలా గ్యాప్ ఉందని చెప్పి కార్యకర్తలు అయోమయాన్ని కోరుతున్నారు. క్లారిటీ ఇవ్వబోతున్నారా? మీడియా సృష్టి, కొంతమంది మీడియా ఛానళ్ళు, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, కొంతమంది సోషల్ మీడియాలో పెడతారు తప్ప మాకు అట్లాంటి. అంటే సంజయ్ రాజేంద్ర కలిసి ఉన్నారా, కలిసి పనిచేస్తున్నాం అంతే. పార్టీ శ్రేణులతో మీటింగ్ అవుతున్నారు. కొంత క్లారిటీ కోసం కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. అంటే గ్యాప్ ఉంది, సంజయ్ గారికి మీకు గ్యాప్ అని చెప్పి కార్యకర్తలు తిరిగి ఏం చెప్పబోతున్నారు? నేను మళ్ళీ చెప్తున్నా, యూట్యూబ్ ఛానళ్ళు, సోషల్ మీడియా కొన్ని అతి ఉత్సాహం చూపే ఛానల్ చేస్తుంది తప్ప మాకు అట్లాంటి గ్యాప్లు ఏం లేదు. బీజేపీలో విభేదాలు మీరు చెప్పగలుగుతున్నారు? ప్రతి పార్టీలో ఇవన్నీ ఉంటాయి. కానీ బీజేపీలో ఉన్నట్టుగా మాకే ఉన్నట్టుగా ఈ సృష్టి మంచిది కాదు.